ఇక మొదలు పెడదాం. కుమార సంభవం. ఈసారి అది ఆ రికార్డింగ్ బటన్ ఆన్ చేయటం మర్చిపోయాను ప్రేయర్ అప్పుడు. పర్వాలేదు, మీరు విన్నారు, మాకు అంతే చాలు. కుమార సంభవము మొదటి సర్గలు పార్వతి హిమాలయ వర్ణనం అయిన తర్వాత ఆయనకి సతీదేవి ఆయన కుమార్తెగా జన్మించిన ఆ పార్వతిని ఆ, ఒక వర్ణన చేస్తున్నాడు కాళిదాసు. దేవత స్త్రీలకు దేవతలకు పాదాల నుండి శిరోజముల వరకు వర్ణన చేస్తారు కాబట్టి అదే పద్ధతిని పాటిస్తూ కాళిదాసు ఆ రకంగా అమ్మవారిని పాదాల నుంచి శిరస్సు దాకా శిరోజముల దాకా వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా శరీరం నుంచి కింద నుంచి మెడ వరకు వర్ణించినటువంటి వర్ణనంతా మనం విన్నాము, చూసాము. ఆ ఆ ఆమె జ- మెడ మెడ మాత్రమే కాదు, కంఠం మాత్రమే కాదు, కంఠంలో నుంచి వచ్చేటటువంటి ధ్వనిని కూడా ఆయన ఆ అమ్మవారి పలుకులు ఎంత మధురంగా ఉన్నాయి అనేది వర్ణించి, ఇంకా ఇప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి మిగతా ఆ ఉమ్, అవయవాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ ముఖంలో ఉన్నటువంటి ఆమె పెదిమలని కూడా వర్ణించాడు. తర్వాత నాసికని వర్ణించడం ఎందుకు మర్చిపోయాడేమో అనిపిస్తుంది. నాసికని వర్ణించలేదు. చ- చెవులకి తాటంకాలు పెట్టుకున్నారని వర్ణించాడు. కంఠంలోంచి వచ్చే కంఠము కంఠం ఎలా గుండ్రగా ఉన్నది, ఆ కంఠంలో నుంచి వచ్చేటటువంటి మధురమైనటువంటి ఆ ధ్వని అయిన తర్వాత ఇప్పుడు కళ్ళని ఆ, వర్ణిస్తూ ఉన్నాడు. అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి అంటే ప్రవాల నీలోత్పల నిర్విశేషం. ఈ 5-6 శ్లోకాలు ఆ అమ్మవారిని యొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణించినవి. చాలా నేను క్లాస్ లో ఉన్నాను అద్భుతంగా మాత్రం సోది. ఆ, చాలా అద్భుతంగా ఉన్నటువంటి శ్లోకాలు ఈ 4-5. ఆమె ఆ ముఖ సౌందర్యాన్ని వర్ణించిన, శరీర సౌందర్యాన్ని వర్ణించిన వాటి కన్నా ఇప్పుడు చెప్పబోయేటటువంటి, మనం చదువుకోబోయేటటువంటి ఈ 4-5 శ్లోకాలు అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు. ప్రవాత నీలోత్పల నిర్విశేషం అధీర విప్రేక్షిత మాయతాక్ష్య తయా గృహీతం ను మృగనాభ్య తతో గృహీతం ను మృగనాభిభిః. ప్రవాత నీలోత్పల నిర్విశేషమధీర విప్రేక్షిత మాయతాక్ష్య తయా గృహీతం ను మృగనాభ్యస్తతో గృహీతం ను మృగాంగనాభిః. ఆ అమ్మాయి ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయంటే ఆయతాక్ష్యాహ. ఆ అమ్మవారి యొక్క కళ్ళు ఆయతాక్ష్య, విశాలంగా వెడల్పుగా. ఆయతం అంటేనే చాలా విశాలంగా వెడల్పుగా ఉన్నటువంటి ఆమె కళ్ళు ఆయతాక్ష్య. అవి ఎట్లా ఉన్నాయంటే ఆ కళ్ళు ప్రవాత నీలోత్పల నిర్విశేషం. నీలోత్పల నల్ల కలువల్లాగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఆ నీలోత్పలం, నీ- ఆ నల్ల కలువలు. ఆ నల్ల కలువలలో కూడా ఎలా ఉన్నాయి? ప్రవాత ప్రవాతం, చల్లటి గాలి వీస్తూ ఉంటే ఆ నీలోత్పలం ఎలా నీళ్లలో అలా చంచలంగా కదులుతూ ఓ, ఉంటుందో సున్నితంగా. ప్రవా ప్రవాతానికి, ఆ వాతానికి, ఆ వాయువుకి, గాలి వల్ల, ఆ గాలి వల్ల కొంచెము అలా కదులుతూ ఉన్నటువంటి ఆ నీలోత్పలంతో నిర్విశేషం, సమానమైనది. తేడా ఏమీ లేదు. ఆ నీలోత్పలాలు ఎలా ఉన్నాయో ఆ నీళ్ల మీద చల్ గాలికి అలా తేలియాడుతూ
కదులుతూ ఉన్నటువంటి కళ్ళు ఎలా ఉన్నాయో ఆ పార్వతీ పార్వతీదేవి యొక్క కళ్ళు కూడా ఆ దానితోటి నిర్విశేషం, ఏమాత్రం తేడా లేకుండా, ఏమాత్రం భేదం లేకుండా వాటితో సమానంగా, ఆ నీలోత్పలంతో సమానంగా వెడల్పుగా పెద్దగా ఉన్నటువంటి ఆమె కళ్ళు ఇంకా అధీర విప్రేక్షితం. అవి ఎలా ఉన్నాయంటే చంచలంగా ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. కదులుతూ ఉన్నాయని చెప్పాడు. నీలోత్పల ప్రవాతం చేత కదులుతూ ఉన్న కళ్ళని, ఆ కళ్ళల్లో కూడా అధీర విప్రేక్షితం, బెదురు చూపులు. అది ధీరత్వము లేకుండా బెదురు, అంటే చిన్నమ్మాయి కదా, ఇంకా 15-16 ఏళ్ల వయస్సు గలటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది, అన్ని కొంచెం భయంగా, అలా ఎలా అయితే ఉంటుందో బెదురు చూపులు చూస్తూ ఆ అలా ఉంటుందో, అలా అధీర ధీరత్వం ఇంకా ఆ శివునికి పత్నిగా అయ్యి, ఆ జగన్మాతగా అయ్యి ధీరత్వాన్ని పొందినటువంటి వనిత ధీర వనిత లాగా కాలేదు. ఇంకా వా- బాల్యావస్థ దాటి యుక్త వయస్సులోనికి వచ్చింది అంతే. ఆ యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎలా అయితే చూసి కొంచెం బెదురు చూపులు, కొంచెం భయపడుతూ, అలా చంచలంగా ఆ ఎలా చూస్తూ ఆ, ఉంటారో, అందరూ తమని ఎలా గమనిస్తున్నారేమో అనే ఒక భయంతో అన్నిటినీ గమనిస్తూ, ఎందుకంటే అన్ని కొత్త కొత్తగా ఉంటాయి కాబట్టి మనసులో ఉండేటటువంటి భావాలే కానీ, ఆ బయట ఉన్నటువంటి వాతావరణమే కానీ అన్ని కొంచెము వాళ్ళకి కొత్తగా ఉంటాయి. ఆ యుక్త వయసు వచ్చినప్పుడు శరీరంలో వచ్చినటువంటి మార్పులు అవన్నీ కూడా కొత్త కొత్తవిగా ఉంటాయి. ఆ కొత్తవిగా ఉండడం వల్ల ఒక రకమైన చిన్న బెదురు, ఒక చిన్న ఆ, భయం. ఆ భయంతోటి అధీర విప్రేక్షితం ఆమె చూపులు, ఆమె చూపులు ఎలా ఉన్నాయంటే అధీరంగా ఉన్నాయి. కొంచెం బెదురు చూపులు చూస్తూ ఉన్నటువంటి ఆ ఆ- ఆవిడ పార్వతీదేవి యొక్క ఆయతాక్ష్య, పెద్దవైనటువంటి ఆ కన్నుల చేత తయా గృహీతంను మృగాంగనాభ్య తతః గృహీతంను మృగాంగనాభి. ఆడవాళ్ళ కళ్ళని, బెదురు చూపులో ఉన్న కళ్ళని ఎప్పుడు కూడా లేళ్ళు, జింకల యొక్క కళ్ళతోటి, ఆడ జింకల కళ్ళతోటి వర్ణిస్తారు. ఆడ జింకల కళ్ళు ఎలా అయితే బెదురు చూపులతోటి చంచలంగా ఉంటాయో, అటు ఇటు కదిలిపోతూ ఎలా ఉంటాయో అట్లా ఉంటాయని వర్ణిస్తారు. అయితే ఇప్పుడు కాళిదాసు ఏమంటున్నాడంటే ఆ కళ్ళలాగా గాలికి కదులుతున్నటువంటి నీలోత్పలంలాగా ఉన్నాయన్నాడు. చాలా అన్ని అన్నిట్లలో, అన్ని కావ్యాలలో కాళిదాసు వర్ణించిన వాటిలలో ఆ ఆ నాయిక యొక్క కళ్ళు జింక కళ్ళతోటి సమానంగా, ఆడజింక కళ్ళతోటి సమానంగా ఉన్నాయనే అన్నిట్లలోనూ మనకి ఉపమానాలు దొరుకుతాయి. అయితే ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే మృగాంగనాభ్య తయా గృహీతం. ఈమె యొక్క అధీర విప్రేక్షితం ఏదైతే ఉందో, ఆ నీలోత్పలంలాగా ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళని మృగాంగనాభి, మృగాంగనాభి అంగనలు, అంగనలు, ఆ జింక లేళ్ల యొక్క ఆ, అంగనాలు, స్త్రీ, ఆడ ఆడజింకలు, ఆడజింకల చేత ఈమె యొక్క చూపులన్నీ కూడా అనుకరింపబడుతున్నాయా, తయా గృహీతం. గృహీతం, అవి ఆ ఆడజింకలన్నీ, ఆ జింకలు ఈమె యొక్క చూపులని గృహీతం తీసుకుంటున్నాయా. ఈమె దగ్గర నుంచి ఆ అబ్బాయి, ఈ అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి, ఈ ఈ కళ్ళని మనము అనుకరిద్దాము, ఈ కళ్ళని మనం చూసి ఇమిటేట్ చేద్దాము, మన వీళ్ళని ఇలాంటి బెదిరి చూపులు చూస్తుంటే బాగుంది అనుకొని అవి ఆ ఆవిడ చూపులని, ఆ విప్రేక్షితాన్ని గృహీతం, అవి మృగాంగనాభ్య గృహీతం, ఆ మృగాంగనాభిలో చేత, ఆడజింకల చేత తీసుకోబడ్డాయా, లేదా మృగాంగనాభి గృహీతం, లేదా ఈమె దగ్గర నుంచి, ఈమె ఆ జింకల దగ్గర, ఆడజింకల దగ్గర నుంచి చూపులని గ్రహించిందా, ఆ ఆడజింకల చేత ఈమె చూపులు గ్రహింపబడ్డాయ్యా, లేదా ఈమె పార్వతీదేవి ఆడజింకల దగ్గర నుండి ఆ చూపులని నేర్చుకుందా. ఏమో, ఎవరికో ఎలా ఏం జరిగిందో తెలియదు. గృహీతంను, గృహీతంను, దయా గృహీతంను, ఆ
మృగనాభిః మృగాంగనాభిః గృహీతం. ఆమె ఆమె మృగాంగనాభిల దగ్గర నుండి నేర్చుకుందా, ఆడజింకల దగ్గర నుంచి నేర్చుకుందా. గృహీతం అంటే తీసుకున్నదా, అంటే తీసుకోవటము అంటే ఇక్కడ అనుకరించటం. ఆమె అనుకరిస్తున్నదా అంటే ఆమె ఆ ద- ఆ చూపులని నేర్చుకుందా, అలా చూస్తే బాగుంటుంది అనుకొని ఆ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందా, లేదా ఆ ఆ మృగ మృగాంగనాభ్య ఆ మృగాంగనలు ఆడజింకలు తయా గృహీత ఆమె చేత నేర్చుకున్నాయా. ఇవి ఇక్కడి నుంచి ఇటు నుంచి అటు వెళ్ళినాయా, అటు నుంచి ఇటు వెళ్ళినాయా ఏమో తెలియదు. కానీ ఎట్లా ఉన్నాయి అని అంటే ఆమె చూపులు ఆ అధీర విప్రేక్షితం, ఆ బెదురు చూపులు ఆ జింక చూపుల్లాగా ఉన్నాయి. కానీ ఆ జింకలు ఆ ను అన్నటువంటి ఒక అవ్యయం ఏదైతే ఉందో ఆ అవ్యయం ఏం చెప్తోందంటే అక్కడ ఏమో తెలీదు. ఇక్కడి నుంచి మృగా మృగాంగనాభ్య ఆ ఆ ఆడ జింకల నుండి దయాగృహీతం ఆమె చేత ఆ చూపులు తీసుకోబడ్డాయా, గ్రహింపబడ్డాయా, ఆమె నేర్చుకొనబడ్డాయా, అనుకరింపబడినయ్యా, లేదా ఆ, మృగాంగనాభి గృహీతం ఆ మృగాంగనల చేత ఈ ఈమె చూపులు గ్రహింపబడ్డాయా, పార్వతి యొక్క చూపులు గ్రహింపబడ్డాయా అన్నది ఏమో తెలియదు. అంటే అంత ఆమె చూపులు అంత అట్లా ఉన్నాయి, ఆ ఆడజింకల చూపుల్లాగా ఉన్నాయి అని ఆమె అధీర విప్రేక్షితం ఆమె బెదురు చూపులని అలా వర్ణిస్తూ ఉన్నాడు కాళిదాసు. ఆ సామాన్యంగా సామాన్యంగా కాళిదాసే మిగతా ఇతర కావ్యాలన్నిట్లలో కూడా వర్ణించాడు. మృగాంగరాభిల ఆడ జింకల ఆ ఆడలేళ్ల యొక్క జింకల యొక్క కళ్ళలాగా ఉన్నాయి వీళ్ళ కళ్ళు అని వర్ణించాడు. ఆ, రఘువంశంలో కూడా పరస్పరాక్షి సదృశం అన్నాడు. ఆ ఆ, సుదక్షిణ దిలీపులు రథం మీద వెళ్తూ ఉంటే జింకలు తేరిపార చూస్తున్నాయట వీళ్ళ వైపు. చూస్తూ ఉంటే ఎందుకంటే పరస్పరాక్షి సదృశం, ఇద్దరివి కళ్ళు ఒకలాగానే ఉన్నాయి, సేమ్ వేవ్ లెంత్ లో ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు అని అట్లా వర్ణించాడు. కానీ ఇక్కడ ఈమె దగ్గర నుంచి అవి తీసుకున్నాయా, ఆడజింకలు తీసుకున్నాయా, ఆడజింకల దగ్గర నుంచి ఈమె తీసుకుందా తెలియదు అన్నట్లుగా ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు కాళిదాసు. ఆమె కళ్ళని ఆయతాక్షుల చేత ఆ వెడల్పైనటువంటి పెద్దవైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆమె పార్వతి చేత అది కళ్ళు కళ్ళు అయిన తర్వాత కనుబొమ్మలు కనుబొమ్మల్ని వర్ణిస్తూ ఉన్నాడు. తస్యాహ శలాకాంజన నిర్మితేవ కాంతిర్భ్రువో ఆనత లేఖయో ఆనతలేఖయోర్యా తాం వీక్ష్య లీలాచతురాం ఆ, లీలాచతురామనంగః స్వచాప సౌందర్యమదం ముమోచ. తస్యాహ శలాకాంజన నిర్మితేవ కాంతిః భ్రువోః ఆనతలేఖయోర్యా తాం వీక్ష్య చతురాం అనంగః లీలాచతురాం అనంగః సచాప సౌందర్య మదం ముమోచ అని. ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయటంటే సాధారణంగా కనుబొమ్మలు ఒక ధనస్సు ఆకారంలో ఉన్నాయి అని వర్ణిస్తారు. అది సహజమే కూడా. మామూలుగా అందరివి స్త్రీలవైనా గాని పురుషులవైనా గాని కనుబొమ్మలు కొద్దిగా అలా కొద్దిగా ఒక వంకర వంకర తిరిగినట్టుగా ఆ ఉంటాయి. బో ఒక ధనస్సు ఆకారం, విల్లు ఆకారంలో ఆ ఉంటాయి. ఎవరికి కూడా సాధారణంగా స్ట్రైట్ లైన్ లాగా ఉండవు. అవి అలా కొంచెం కొంచెం ఒక కరువు ఉంటాయి. అయితే ఈ అమ్మాయికి ఆ కరువుగా ఉన్నది, ఆ వంకరగా ఉన్నటువంటి ఆ భ్రువములు అంటే కనుబొమ్మల్ని వర్ణిస్తున్నాడు. తస్యాహ ఎలా ఉన్నాయంటే తస్యాహ ఆమె యొక్క భ్రువ కనుబొమ్మలు ఆ శలాకాంజన నిర్మితేవ. శలాకాంజన ఆ, ఇప్పుడు సినిమాలలో కూడా అయినా వాటిలలో అయినా ఎక్కడైనా సరే ఆ కనుబొమ్మలు
అందంగా తీర్చిదిద్దుకోవడానికి సంథింగ్ ఐ లాషెస్ లాంటివి ఇట్లాంటివి పెట్టుకొని కాటుక పెన్సిల్ తోటి ఆ, కనుబొమ్మలు దిద్దుకుంటారు కదా, అట్లా వంకర వచ్చేటట్టుగా. అయితే ఈమెకి సహజంగా అట్లా ఉన్నాయి. సహజంగానే శలాక అంజన, ఆ, అంజనం అంటే కాటుక, శలాకం అంటే పుల్. ఆ కాటుక పుల్లతోటి, కాటుక పెన్సిల్, ఇప్పుడు మనకు పెన్సిల్, కాటుక పెన్సిల్ దొరుకుతున్నాయి. అప్పట్లో కాటుక పుల్లలు, మా చిన్నప్పుడు మేము కాటుక పుల్లలు వాడేవాళ్ళు, దొరికేవి చిన్న ప్లాస్టిక్ ఆ, ఒక పుల్ల లాంటిది. అది శలాకం అంటే ఆ పుల్ల, శలాకాంజన. ఆ శలాకాంజనం చేత, ఆ కాటక పుల్ల చేత నిర్మితేవా, నిర్మింపబడినట్టుగా, దాంతో తయారు చేసినట్టుగా, ఆ కాటక పుల్లతోటి చక్కగా అలా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో అలా తీర్చిదిద్దినట్టుగా ఆ భ్రువః, ఆమె యొక్క కనుబొమ్మలు ఆనత లేఖయోహో, ఆనత లేఖయోహో, యా యా అంటే ఏవైతే ఆనత లేఖయో, ఆనత అట్లా కొంచెంగా వంగి ఉన్నటువంటివి. ఆనత అంటే వంగడం, కొంచెం వంగి ఉన్నాయి. ఒక స్ట్రైట్ లైన్ లాగా కాకుండా, మరి వంకరగా కాకుండా, చక్కగా అందంగా అలా తీర్చిదిద్దినట్టుగా, కాటుక పుల్లతోటి తీర్చిదిద్దినట్టుగా, వంకరగా ఆ, వంగినటువంటి ఆమె యొక్క ఆ, ఆ, లేఖ పెద్దగా పొడువుగా ఉన్నాయి. ఆ పొడుగ్గా వంకరగా ఉన్నటువంటి ఆమె యొక్క కనుబొమ్మలు, కనుబొమ్మల యొక్క యా కాంతి, ఏ కాంతి అయితే ఉందో, ఏ శోభ అయితే ఉందో, కాంతి అంటే ఇక్కడ వెలుగు ప్రకాశము అని కాదు, ఏ శోభ అయితే ఉందో, ఏ సౌందర్యం అయితే ఏ, ఉందో, ఏ ఆ, ఏ అందం అయితే ఉందో, ఏ మనోహరత్వం అయితే ఉందో, అలా ఆ కనుబొమ్మలు చక్కగా తిక్కగా, కనుబొమ్మలు ఇట్లా తీర్చిదిద్దినట్టుగా వంకరగా ఉంటే, అది ముఖంలో చూడంగానే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ కనిపించిన, అందులోనూ నల్లగా కాటుక పెన్సిల్ తోటి దిద్దితే, కాటుక పుల్లతోటి దిద్దితే ఎట్లా నల్లగా అలా ఉంటాయో, అలా థిక్గా నల్లగా ఆ ఆ, వంకర తిరిగి ఉన్నటువంటి ఆమె కనుబొమ్మల, పొడవాటి పెద్దవైనటువంటి ఆ కనుబొమ్మ, వంగి ఉన్నటువంటి ఆ కనుబొమ్మల యొక్క యా కాంతి, ఏ కాంతి అయితే ఉన్నదో, ఏ శోభ అయితే ఉన్నదో, ఏ సౌందర్యం అయితే ఉన్నదో, ఏ ఆ, ఆ, అందమైతే, మనోహరత్వం అయితే ఉందో, అది తాం వీక్ష్య, వాటిని చూసి, వాటిని చూసి అనంగః, అనంగుడు అంటే ఆ మన్మధుడు, ఆ మన్మధుడు ఆ కాంతి యొక్క లీలా చతురం, ఆ లీలా చతురం ఎంత మనోహరంగా ఉన్నాయంటే, ఎంత సున్నితంగా, ఎంత అందంగా ఆమె ఆమె కనుబొమ్మలు ఆ ఉన్నాయంటే, ఆ కనుబొమ్మల యొక్క కాంతిని, ఆ లీలా సౌందర్యాన్ని, ఆమె యొక్క ఆ లీలా అంటే మనోహరమైనటువంటి, ఆ మనోహరమైనటువంటి ఆమె యొక్క కనుబొమ్మలని ఆ చూసి, స్వచ్ఛాప సౌందర్య మదం ముమోచ. ఇప్పటిదాకా అనంగుడు అనుకుంటున్నట, తనదే చెరుకు వింటి వేల్పు అంటారు కదా, చెరుకు గడ్డ ఆయన తో తయారు చేసినది, ఆయన విల్లు. ఆ ఆ చెరుకు గడ్డతోటి చేసినటువంటి తన విల్లు ఏదైతే ఉందో, అది చూసి ఆయనకి చాలా మదంట, చాలా గర్వం. ఆహా, నాకే ఇంతటువంటి ధనస్సు ఉన్నది, నా నాకున్నటువంటి, నా దగ్గర ఉన్నటువంటి ఒక అందమైనటువంటి, ఒక విలాసవంతమైనటువంటి, మనోహరమైనటువంటి ధనస్సు ఎవరికీ లేదు అని ఆయనకి మహా గర్వం. ఆ గర్వంతోటే కదా ఇప్పుడు శివుడి దగ్గరికి ఏ, వస్తున్నాడు, వచ్చి శివుడి మీద బాణం వేసి పోయాడు. అతడు అతట ఆ అనంగుడు ఈమె యొక్క లీలా, తాం లీలా చతురం వీక్ష, ఆ కనుబొమ్మల యొక్క కాంతిని, సౌందర్యాన్ని, ఆ లీలా చతురత్వాన్ని, ఆ ఆ, అందంగా, విలాసంగా, సౌందర్యంగా, ఆ ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆమె కనుబొమ్మలను చూసి, ఇంకా స్వచాప సౌందర్య మదం ముమోచ, తన యొక్క స్వచాప, తన యొక్క ధనస్సు యొక్క సౌందర్య మదం,
సౌందర్యం అనేటటువంటి మదాన్ని, ఆహా ఇప్పటిదాకా నా చాపమే నా ధనస్సే చాలా అందంగా ఉంది అనుకొని అతడు ఏ ఆ చాపము యొక్క సౌందర్యాన్ని, ఆ తన చా ధనస్సు యొక్క చక్కదనాన్ని చూసి అతడు ఏ గర్వం అయితే పడుతూ ఉన్నాడో, ఏ మదంతోటి, గర్వంతోటి, పొగరుతోటి, అహంకారంతోటి ఉన్నాడో, దాన్ని కాస్త ముమోచ ముమోచ వదిలేశాడు. వదిలిపెట్టేయాల్సి వచ్చింది. ఎందుకంటే తన చాపం కన్నా అక్కడ అద్భుతమైనటువంటి సౌందర్యంగా ఇక్కడ పార్వతి యొక్క కనుబొమ్మలు ఉన్నాయి. ఈ పార్వతి యొక్క కనుబొమ్మలతోటి సాటి అయినట్టుగా ఈ దగ్గరగా వెళ్ళడానికి కూడా లేకుండా అంతటువంటి సౌందర్యంగా, అంతటువంటి శోభగా, అంతటువంటి విలాసంగా, అంత కాటుక పెన్సిల్ తోటి తీర్చిదిద్దినట్టుగా ఉన్నటువంటి ఆ కనుబొమ్మలని చూడగానే ఆయన ఇంకా అనంగుడు ఆల్రెడీ అనంగ పదం వాడేశాడు, అంగములు లేనివాడు అని. ఇంకా ఇంకా మున్ముందు మన్మధుడు వచ్చి బాణం వేసి అనంగుడు అవబోతున్నాడు. అప్పుడే అనంగుడు అనేసారు. ఎందుకంటే ఆమెను చూసి ఇంకా అసలు జవసత్వాలు వదిలిపెట్టేసిన వాళ్ళు ఉంటారు. తనకు ఎంత అహంకారం, ఎంత గర్వము, ఎంత మదము ఉందో తన విల్లుని చూసుకొని ఆ విల్లు యొక్కటువంటి సౌందర్యాన్ని, ఆ చక్కదనాన్ని యొక్క మదం ఏదైతే ఉందో దాన్నంతా శుభ్రంగా ముమోచ వదిలిపెట్టేశాడు. ఈమె సౌందర్యం ముందు పాదాక్రాంతం అయిపోయి, ఆహా ఇంత సౌందర్యము నా చాపానికి లేదే అనుకొని ఆ తన ఇప్పటిదాకా తన పడుతున్నటువంటి ఆ తన విల్లును చూసుకొని తాను పడుతున్నటువంటి పొగరు, అహంకారం, మదం ఏదైతే ఉందో ఆ మదాన్నంతా కూడా చక్కగా అలా ముమోచ వదిలి వేశాడు. ఇంకా కనుబొమ్మలైనాయి. కనుబొమ్మలైన తర్వాత ఇంకా శిరోజాలు, ఆఖరి ఆఖరి ఇది కింద పాదాల నుంచి వర్ణన మొదలు పెట్టాడు. శిరోజాలు ఎలా ఉన్నాయంటే, లజ్జా తిరశ్చాం యది చేతసి స్యాద్ అసంశయం పర్వతరాజపుత్ర్యా ఆం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యాత్ బాలప్రియత్వం శిథిలం చమర్యః. లజ్జాం తిరశ్చాం యది చేతసి స్యాత్ అసంశయం పర్వతరాజపుత్ర్యాః తం కేశపాశం ప్రసమీక్ష్య కుర్యుః వాలప్రియత్వం శిథిలం చమర్యః. ఒత్తైనటువంటి జుట్టుని వర్ణించేటప్పుడు సాధారణంగా చమరీ మృగములు అంటే వింజామరలు వీయడానికి వాడేటటువంటి చమరీ మృగముల యొక్క తోక అది వింజామరలు, విసనకరలు చేయడానికి వాడతారు. ఆ చమరీ మృగాల యొక్క తోకలతోటి, అంటే అంత విస్తృతంగా ఇట్లా వెడల్పుగా రిచ్గా చాలా అధికంగా ఉన్నటువంటి ఆ వెంట్రుకలతోటి పోల్చి చెప్తారు. అలా అయితే ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కాళిదాసు, తిరశ్చాం యది లజ్జా చేతసి స్యాత్, యది ఒకవేళ గనక నిజంగా మాట్లాడితే చెప్పదలుచుకుంటే, ఒకవేళ గనక తిరశ్చాం అంటే జంతువులకి కనుక ఒకవేళ ఏమాత్రమైనా గాని చేతసి వాళ్ళ మనస్సుల్లో లజ్జా స్యాత్, ఒక సిగ్గు అనేది ఉంటే, ఒక బిడియం అనేది కనుక ఉంటే, ఒక లజ్జ అనేది కనుక ఉంటే ఆ జంతువులకి, ఆ జంతువులకి తిరియక్క అంటే అడ్డంగా నడిచేవి అని అడ్డంగా నడిచే వాటిని జంతువులు అంటారు. తిరశ్చాం ఆ తిరియక్ జంతువులకు, ఆ అడ్డంగా తిరిగి నడిచేటటువంటి ఆ జంతువులకు గనక ఏ మాత్రమైనా సరే, ఏది ఒకవేళ గనక ఎంత మాత్రమైనా వాళ్ళకి సిగ్గు అనేది గనక ఉంటే, బిడియము, అభిమానము, లజ్జ అనేది గనక ఉంటే,
అసంశయం నిస్సంశయంగా ఏ మాత్రము ఆ, విడియ పడకుండా పర్వతరాజపుత్ర్యాః కేశపాశం ప్రసమీక్ష్య, పర్వతరాజపుత్ర్యాః ఆ పర్వతరాజపుత్రి యొక్క, ఆ పార్వతీదేవి యొక్క, పర్వతరాజు హిమవంతుడు, హిమవంతుని యొక్క హిమవన్నగం యొక్క పుత్రిక, పర్వతరాజు నగరాజు యొక్క పుత్రిక పార్వతి యొక్క కేశపాశం ప్రసమీక్ష్య, ఆ యొక్కటువంటి కేశపాశాన్ని, ఆ శిరోజముల యొక్క సౌందర్యాన్ని, ఆ లావుగా ఒత్తుగా ఉన్నటువంటి ఆ కేశములను ప్రసమీక్ష్య చూసి, ఒకవేళ వీరికి గనక సిగ్గుంటే ఖచ్చితంగా ఆవిడ యొక్క కేశపాశాలని చూసి, చమర్య చమరి మృగములు, చమర్య అంటే చమరీ మృగ స్త్రీ మృగములు, చమర్య ఆడ చమరి మృగాలు, వాటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ ఆడచమరి మృగములు బాలప్రియత్వం శిథిలీకుర్యు, అసంశయం ఖచ్చితంగా, ఇంకా సందేహం లేదు ఏ మాత్రం. అవి బాలప్రియత్వం, వాటి తోకలు చాలా, అందరికీ కూడా చాలా జుట్టు అద్భుతంగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ జుట్టును చూసుకొని, ఒత్తైనటువంటి వాళ్ళ వెంట్రుకలను చూసుకొని, ఆ శిరోజ సౌందర్యాన్ని చూసుకొని వాళ్ళకి చాలా ఆ మనసులో ఒక రకమైనటువంటి ఆ ఆ మదము, ప్రేమ, అభిమానము, వాళ్ళ జుట్టుని వాటికి చాలా రకరకాలైనటువంటి నూనెలన్నీ రాసి పూసి వాటిని పోషించుకొని రంగులు అవి వేసుకొని చూసు కాపాడుకుంటూ ఉంటారు. ఈనాటికైనా సరే ఆడవాళ్ళందరికీ కూడా తల మీద ఎంత వెంట్రుకలు ఉంటే, ఆడవాళ్ళకండి మగవాళ్ళకి కూడా బడతలు వచ్చే వరకు వాళ్ళ ఆ శిరోజ సౌందర్యాన్ని చూసి వాళ్ళకి చాలా ప్రేమ, వాళ్ళ చుట్టూ మీద చాలా ప్రేమ అధికంగా ఉంటుంది. అయితే ఈ చమరీ మృగాలు వాళ్ళ ప్రియత్వం, తమ యొక్క వాలం అంటే తోక యొక్క ప్రియత్వం, ఆ తోకల మీద వాటికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానము, ప్రియత్వం ఏదైతే ఉందో దానిని శిథిలం కురియు, అవి నిస్సంశయంగా నిస్సందేహంగా శిథిలం చేసేసుకున్నాయి. ఇంకా ఏంటి, ఈ అమ్మాయి యొక్క జుట్టు ముందు, ఈ అమ్మాయి యొక్క శిరోజ సౌందర్యం ముందు, ఆ కేశపాశం ముందు మన తోక ఏమి పనికొస్తుంది, ఏముంది? అంత అద్భుతమైనటువంటి ఆమె ఒత్తుగా, అందంగా, నల్లగా, పొడవుగా అలా ఉన్నటువంటి ఆమె ఒక కేశపాశాన్ని చూసి, ఇవి వాటి తోకల మీద ఉన్నటువంటి ప్రీతిని, వాటి తోకల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ భావనని, అంతవరకు వాళ్ళు అవి ఆ తమ తోకల్ని చూసుకొని ఆ చమరీ మృగాలు, ఆడ చమరీ మృగాలు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. ఆహా, మాకు అంటే మిగతా జంతువులన్నింటికి లేవు అటువంటి తోక, లేదు. వీటికే అంత ఆ ఒత్తుగా అన్న పదానికి ఇంకొక తెలుగు పదం రావడం లేదు నాకు నోటికి. ఆ దట్టంగా అంటే కూడా బాలేదు. చాలా ఏం చెప్పాలి, ఏదన్నా ఒక ఒత్తుగా అన్నది పదానికి ఏదన్నా వస్తే చెప్పండి మీరే. చాలా రిచ్ అంటే ఇంగ్లీష్ అయిపోతుంది. చాలా అధికంగా ఘనంగా అని చెప్పచ్చా మేడం? మహోదయ, గుబురుగా, ఘనంగా చాలా గుబురుగా, గుబురుగా గుబురుగా అట్లా ఉన్నటువంటి, గుబురుగా ఉన్నటువంటి ఆమె ఆ జుట్టుని చూసి ఈ చమరీ మృగాలు ఇంకా ఇప్పటిదాకా ఒక అన్ని ఒక జంతువులకి లేని సౌందర్యము వాటికే ఉంది. అన్ని జంతువులకి తోకలు ఉన్నాయి, కానీ ఆ అన్ని జంతువులకి తోకలకి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సౌందర్యము ఈ చమరీ మృగాల తోకలకి ఉంది. అందుకని వాటి మీద చాలా ప్రియత్వము, చాలా ప్రేమ, చాలా అభిమానము, ఆ చాలా గొప్పతనంగా అవి అనుకుంటూ ఉంటుంది.
అయితే ఇప్పుడు ఈమె యొక్క గుబురుగా, ఒత్తుగా, నల్లగా, పొడవుగా ఉన్నటువంటి ఈమె పార్వతి యొక్క శిరోజాలని చూసి అవి వాటి ప్రియత్వాన్ని, వాటి ప్రీతిని శిథిలం చకార. శిథిలం శిథిలం కుర్యు. శిథిలం శిథిలం అంటే శిథిలం తక్కువగా చేసేసుకునే. ఇంకా మేము ఇంకా దీని గురించి ఈ ఈమెకు ఉన్నటువంటి ఆ, సౌందర్య, కేశపాశ యొక్క సౌందర్యము ఆ మాకు లేదే అని వాటి తోకల పట్ల ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఆదరము, ప్రేమ, అభిమానము ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ అవి ఆ వదిలివేసుకున్నవిగా పురిగు అయిపోయినాయి ఆ చమరీ మృగాలు. అలా ఆ చమరీ మృగాల యొక్క తోకల కన్నా కూడా, అంతకన్నా కూడా అద్భుతమైనటువంటి ఆ అందంగా, అంత ఒత్తుగా, అంత గుబురుగా, అంత నల్లగా, సౌందర్యవంతంగా ఆమె కేశపాశాలు ఉన్నాయి, శిరోజాలు ఉన్నాయి అని. ఇక అక్కడికి పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి శిరోజాల వరకు వర్ణించాడు. పాదాలకు వర్ణించినప్పుడు ఆమె యొక్క గోళ్ళ యొక్క కాంతిని గురించి వర్ణించాడు కదా. మొట్టమొదటి శ్లోకము పాదాలు పాదాలు వర్ణించినప్పుడు పాదాలపై ఉన్నటువంటి ఈ గోళ్ళని గురించి ఆ వర్ణించాడు. ఎత్తుగా ఉన్నటువంటి ఆమె గోళ్ళు ఆ ఎరుపు రంగుతోటి ఉంటే ఎట్లా ఉన్నాయి అని అంటే, ఎరుపు రంగుతోటి ఆమె ఉన్నటువంటి గోళ్ళతోటి ఉన్నటువంటి పాదాలు ఆమె నడుస్తూ ఉంటే భూమి మీద మొలిచినటువంటి పద్మాల్లాగా ఉన్నాయి అని అక్కడ పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టాడు. పద్మాల్లాగా ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఇప్పుడు ఆమె పాశాలు, కేశ సౌందర్యము చమరీ మృగముల యొక్క తోకల కన్నా కూడా అద్భుతంగా, చమరీ మృగాలన్నీ ఇంకా వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ వాటికి తోకల పైన ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరము అదంతా మొత్తాన్ని అంతన్ని వదిలేసినాయి. ఇలా మొత్తము కింద నుంచి పై దాకా, పాదాల నుంచి శిరోజాల దాకా వర్ణించి ఇంకా ఇంకా కన్క్లూడింగ్ చేస్తున్నాడు అనమాట. ఏమనంటే, సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజ ప్రయత్నాద్ ఏకస్థ సౌందర్య దిదృక్షేవ. సర్వోపమా ద్రవ్య సముచ్చయేన యథా ప్రదేశం వినివేశితేన సా నిర్మిత విశ్వసృజ ప్రయత్నాత్ ఏకస్థ సౌందర్య దిదృక్షయేవ. దిదృక్షయా ఏమ దిదృక్షయేవ. మొత్తం శరీర సౌందర్యాన్ని అంతటిని ఒక్కటే ఒక మాటలో వర్ణించేస్తూ ఉన్నాడు. ఏంటంటే విశ్వసృజ సా నిర్మిత. విశ్వసృజ విశ్వాన్నంతటినీ సృష్టించేటటువంటి, విశ్వంలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ అంతము ఆయన చేతనే నిర్మింపబడుతుంది. ఒక చీమని పుట్టించాలి అన్నా, లేదా ఒక వృక్షాన్ని పుట్టించాలి అన్నా, ఒక పువ్వుని ఒక రకములైనటువంటి పువ్వులని పుట్టించాలి అన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా కూడా, ఏది సృష్టించాలి అన్నా కూడా అది బ్రహ్మదేవుడే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. ఆ విశ్వసృజ, విశ్వాన్నంతటిని కూడా సృష్టించేటటువంటి ఆ విశ్వసృజ బ్రహ్మ చేత సా నిర్మిత, ఆమె నిర్మింపబడింది, ఆమె తయారు చేయబడింది. నిర్మింపబడింది అంటే ఆమెని తయారు చేశాడు బ్రహ్మదేవుడు. ఆమె యొక్క రూపాన్ని తీర్చిదిద్దాడు, ఆమె రూపును తీర్చిదిద్దాడు. ఎలా తీర్చిదిద్దాడు అనంటే, సర్వోపమా ద్రవ్య సముచ్చయేన, సర్వ ఉపమా ద్రవ్యేన, ఏవేవి అయితే ఉపమా ద్రవ్యములుగా, అంటే ఉపమాలంకారము అని మీరు వినే ఉంటారు అందరూ. ఉపమాలంకారము అంటే ఉపమానములు, ఉపమేయములు. ఉపమానము అంటే ఉపమేయముతోటి పోల్చి
చెప్పేది. అంటే ఆ తో చెప్పేది అది అన్నిటికన్నా కూడా అత్యద్భుతమైనది. దానికన్నా మించినది ఇంకొకటి లేకుండా ఉన్నటువంటిది. స్టాండర్డ్ ఆఫ్ కంపారిజన్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ ఉపమేయంతోటి పోల్చి చెప్పడానికి. అంటే పోల్చి చెప్పాలి అనంటే దానికి లక్షణాలు ఎలా ఉండాలి అనంటే ఇంకా ఎక్కడ వేరే చోట కనపడకూడదు. అంత ఉత్తమమైనటువంటి గుణములు కలిగి ఉండాలి. అలాంటి ఉపమానాలు సర్వ అన్ని ఉపమా ద్రవ్యేన ఆ ఉపమానాలుగా ఉపయోగించగలిగినటువంటి ద్రవ్యాలు, వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అందం కావాలి అని అంటే శీతలత్వం కావాలి అంటే చంద్రుడు, పెద్ద పెద్ద కళ్ళు కావాలి అంటే నీలోత్పలాలు లేదా తామర పువ్వులు. అలా ఒక్కొక్క దానికి ఒక ఉపమానము ఉంటుంది. అలా అన్ని ఉపమానాలకి యొక్క ద్రవ్యముల యొక్క సముచ్చయేన అవన్నింటినీ కూడగట్టి కళ్ళు తయారు చేయాలి అని అంటే అందులో ఆ ఏవి అత్యంతంగా ఆ, దా- దానితోటి సాటి లేని వస్తువు ఏదైతే ఉందో అటువంటి వస్తువులన్నింటినీ కూడా సముచ్చయేన అవన్నీ దగ్గరగా ఏడ్చి కూర్చుకొని మొట్టమొదట ఆయన ఆ పార్వతీదేవి యొక్క రూపుని తయారు చేయటానికి మొత్తం అన్ని ఎక్కడెక్కడైతే ఏది అయితే ఏ ఏ శరీరావయవంలో ఏవి ఉంచాలో ఎక్కడ ఏవి ఉంచాలో ఆమె యొక్క జఘనములు జంఘములు అన్ని కూడా వర్ణించాడు కదా. నాభి అన్ని స్తనములు శిరోజములు కళ్ళు అన్ని ఆ ఉపమ ఏవైతే ఆ ఇంకా ఇంతకన్నా మించి సాటి లేనివిగా ఉన్నాయో సౌందర్యవంతమైనటువంటిగా ఉన్నాయో అవన్నింటినీ కలిపి అక్కడ పక్కన పెట్టుకున్నాడు మొదట. పెట్టుకొని యథాప్రదేశం వినివేశితేనా యథాప్రదేశం ఏవేవి ఎక్కడెక్కడ ఉంచాలో అంటే ఆ పాదాలకి ఇందాక అనుకున్నాం కదా ఎరుపు ఎరుపు రంగు ఆ 4 గోళ్ళకి ఉన్నటువంటి ఎరుపు రంగు ఎలా ఉంది అని అంటే నడుస్తూ ఉన్నటువంటి పద్మాల్లాగా ఉన్నాయి అన్నాడు. అలా మొత్తం ఒక్కొక్కటి కళ్ళు చూస్తేనేమో నీలోత్పలం లాగా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడే చదువుకున్నాము తోకలు చూస్తేనేమో చమరీ మృగంలా శిరోజములేమో చమరీ మృగముల యొక్క తోకల్లాగా ఉన్నాయన్నాడు. కళ్ళేమో జింక కళ్ళల్లాగా ఉన్నాయి అని అన్నాడు. అలా ప్రతి ఒక్కొక్కటి కంఠం చూస్తే కంఠముకి ముత్యాల వరస అందమిస్తోందా ముత్యాల వరసకి కంఠం అందమిస్తోందా తెలియదు. అంత చక్కగా గుండ్రంగా ఆ ముత్యాలు ఎలా అయితే గుండ్రంగా ఉంటాయో ఆమె కంఠం కూడా అలా గుండ్రంగా ఉంది అని అన్నాడు. ఇట్లా అన్ని వర్ణించుకుంటూ వస్తున్నాడు కదా. అవన్నిటిని మొత్తం అన్ని ముందు ఒక సామాన్ అంతా తెచ్చి రెడీగా పెట్టుకున్నాడు. ద్రవ్యాలన్నీ వస్తువులన్నీ తెచ్చి రెడీగా పెట్టుకొని ఏవేవి ఎక్కడెక్కడ ఉంచాలో సమానంగా యథాప్రదేశం అంటే ప్రదేశం అనతిక్రమ్య ఏవి ఎక్కడ ఉంచాలో అక్కడే ఆ చేతులకి బాహువుల సౌందర్యం వంచాలంటే తామర తూడుల్లాగా ఉన్నాయి అన్నాడు. శివుని యొక్క కంఠ పాశాలకి తామర తూడులాగా ఉండి ఎంత నాజూకుగా ఉండి శివునికి కంఠపాశాలుగా కాబోతున్నాయి అని అన్నాడు. మన్మధుడి విల్లుతోటి పోల్చి చెప్తున్నాడు. అంటే పోల్చి చెప్పడానికి ఇంకా అంతకన్నా ఇంక వేరే వస్తువు ఏది లేదు. అలాంటివన్నీ తెచ్చిపెట్టుకొని అవన్నీ యథాప్రదేశం ఎక్కడెక్కడ ఏవేవి ఉంచాలో సమంగా అట్లా వినివేశ మొట్టమొదటి దాంట్లోనే ఆ సువిభక్తం అని ఒక పదం వాడాడు. ఏదో శ్లోకంలో మర్చిపోయాను నేను. సువిభక్తం అన్నాడు. ఆమె శరీరంలో అన్ని భాగాలని కూడా సమానంగా ప్రపోర్షనేట్ గా ఏది ఎంత ఉండాలో ఆ కంఠం ఎంత పొడుగు ఉండాలి, స్తనములు ఎంత ఎంత విస్తృతంగా విశాలంగా ఉండాలి, నాభి ఎంత లోతుగా ఉండాలి. అలా అన్ని ఒక్కొక్కటి వర్ణించుకుంటూ ఎక్కడ తల మొండెము కాళ్ళు ఇవన్నీ 3 భాగాలు కూడా సమానంగా ఒకదానితోటి ఒకటి ప్రపోర్షనేట్ గా ఉండాలి. ఒకటి పొడుగ్గా కాళ్ళు చాలా పొడుగ్గా ఉండి మొండె పొట్టిగా ఉంటే అందంగా ఉండదు. తల ముఖము మరి ఒక చిన్న పిడతంత ముఖం ఉండి పెద్ద శరీరం ఉండే బాగుండదు. ఇలా
ఇవన్నీ కూడా ఏమంటే ఒకదానితోటి ఒకటి పోల్చి కరెక్ట్ గా సమానంగా ఉండాలి. సో ఈయన ఏం చేశాడంటే అవన్నీ ఉపమా ద్రవ్యాలన్నీ మొదట ఏరి కూర్చుకొని దగ్గర పెట్టుకొని వాటన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ఏవేవి ఉంచాలో అవన్నీ కూడా యథాప్రదేశం వినివేశితేన వాటిలన్నింటినీ ఉంచి ఏ ఏ ప్రదేశంలో ఏది ఉంచాలో ఆ ప్రదేశంలో ఆ స్థలంలో ఆ అవయవంలో అటువంటి ఉపమాలు అంటే ఇంకా అంతకన్నా సాటి లేనిది ఏది లేదు అన్నట్టుగా వాటిని ఉంచి విశ్వసృజ నిర్మిత ప్రయత్నాత్. దీనికి ఆయన పాప చాలా ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది. ప్రయత్నం చేసుకొని అంటే అన్ని ఏవేవి ఇంతకన్నా సౌందర్యము లేదు అనిపించేలాగా ఉండాలి. ఇక్కడ ఈమె యొక్క సౌందర్యాన్ని చెప్తే ఆమె మరి జింకలే నేర్చుకుంటున్నాయో తెలియదు అన్నాడు. అది చమరి మృగాలు సిగ్గుపడిపోతున్నాయి అన్నాడు. అనంగుడే మొత్తమే వదిలేసేసాడు అన్నాడు. ఎలా ప్రయత్న ఇవన్నీ చేయడానికి ఎంతో ప్రయత్నం చేయాలి. మనం ఒక చిన్న డ్రాయింగ్ చేయాలంటే ఒక చిన్న పెయింటింగ్ వేయాలి అని అంటే మనం ఎంతో ప్రయత్నం చేసుకోవాలి కదా. అవన్నీ కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి. కూర్చొని అవన్నీ ఒక చిన్న ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకున్నాం అనుకోండి, లేదా ఒక పుస్తకం చదువుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఆ పుస్తకంలో ఎటువంటి పుస్తకం మనం చదువుకోవాలనుకున్నాము దాన్ని మనము ఏర్చుకొని సమకూర్చుకోవాలి. అంటే మనం మెదడుకి ఎటువంటి పుస్తకం అయితే మనకి ఆనందాన్ని కలిగిస్తుందో అటువంటి పుస్తకం తెచ్చుకొని ఆ పుస్తకాన్ని మనం చదువుకోగలగాలి. అంతేగాని ఏదో ఒకటి కళ్ళకు కనిపించింది కదా, ఈ పుస్తకం మీద తెల్ల కాగితాల మీద నల్ల అక్షరాలు ఉన్నాయని చెప్పి చదువుకోలేం కదా. అక్కడ ఉన్నటువంటి పుస్తకం మనకి మన అభిరుచికి తగినటువంటిది పుస్తకము అవ్వాలి. ఏదైనా సరే మనం చాలా ప్రయత్నం చేస్తే ప్రయత్నం లేకుండా ఏమీ చేయలేము. అలా ఇప్పుడు మరి బ్రహ్మదేవుడికి మరి పెద్ద సమస్య. ఎందుకంటే ఈమె శరీర సౌందర్యాన్ని ఎలా తయారు చేయాలి అంటే ఇంకా ఇంతకన్నా సాటి లేనిది, ఇంతకన్నా ఉపమానమైనది, పోల్చి చెప్పదగినది ఇంకొకటి ఏది ప్రపంచంలో ఉండకూడదు. తను సృష్టించినటువంటి విశ్వంలో ఈమె సౌందర్యానికి మించినటువంటి సౌందర్యం ఇంకొకటి ఏది ఉండకూడదు. నేనేదో ఒక్కసారి సౌందర్య లహరి చదివాను కానీ నాకు మళ్ళీ చదివితే గాని ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని గురించి ఇంకా విపులంగా చెప్పలేను. ఆ సౌందర్యం అంతా కూడా ఒక పోగు పోసి తీసుకొచ్చి ఒక్క చోట పెట్టాలి అని అంటే ఎంతో ప్రయత్నము చేయాలి. అలా ఆ ప్రయత్నం చేత ఎందుకు ఇంత ప్రయత్నం చేశాడు, ఆయనకి ఎందుకు ఇంత పట్టుదల, ఎందుకు ఈమె తోటి సమానమైనటువంటి ఉపమానం ఇంకొకటి ఏమీ లేకుండా ఉండాలి, ఆమె ఎంత సాటి లేని సౌందర్య రాశిని ఎందుకు సృష్టించాలి అని ఆయనకి ఎందుకంత ఉత్సుకత, ఎందుకంత కుతూహలము, ఏమిటి కారణం ఏంటి? ఆమె శివునికి కాబోయే భార్యేనా? శివునికి కాబోయే భార్య అయితే మాత్రం అంతకు ముందు ఆల్రెడీ సతీదేవిని సృష్టించాడు. సతీదేవి పాపము అగ్నికి ఆహుతి చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పర్వతరాజపుత్రిగా జన్మించింది ఉంది కదా. ఇంకా ఈమెనే ఎందుకు సృష్టించాలి? ఇంకా ఎంతో మందిని ఉన్నారు కదా. అయితే ఈ అమ్మాయినే ఎందుకు సృష్టించాలి? ఎందుకు అసలు అలా అంత ఆ సాటి లేని ఇంకా అసమానమైనటువంటి సౌందర్యపు రాశిలాగా, సౌందర్య పోగులాగా ఆమెని ఎందుకు సృష్టించాలి అంటే ఎందుకు అనుకున్నాడు ఆయన అంటే ఏకస్థ సౌందర్య దిదృక్షయ ఇవ దిదృక్షయ ఇవ ఏకస్థ ఒక్క చోట సౌందర్యం సౌందర్యం అంతా కూడా మొత్తము తన విశ్వంలో తన సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యం అంతా మొత్తము ఏకస్థం చేసేసి ఒక్క చోటకి చేర్చేసి దిదృక్షయ ఇవ చూడాలా అనుకుంటున్నట్టుగా ఉంది. అవన్నింటినీ కూడా ఆ వస్తువులన్నింటినీ కూడా చోట చేర్చి ఆ మొత్తము తన విశ్వంలో ఉన్నటువంటి ఆ సౌందర్యం అంతా కూడా ఎందులో ఏదైతే సౌందర్యం ఉందో ఆ సౌందర్యం అంతా కలబోస్తే గనక ఎంత బాగుంటుంది అనేటటువంటి ఒక ఉత్సాహము
ఒక ఉత్సుకత, ఒక కోరిక కలిగింది. ఇక్కడ పార్వతీదేవి అని కాదు. తన తన ఆ, తన ఎవరికైనా సరే వాళ్ళు చేసుకున్నటువంటి సృష్టి ఏదైతే ఉందో, వాళ్ళు చేసుకున్నటువంటి క్రియేషన్ ఏదైతే ఉందో, అది చాలా అద్భుతంగా ఉండాలి అనేటటువంటి ఒక కోరిక, ఆశ ఉంటుంది. అలానే ఇప్పుడు ఇక్కడ ఆ, ద్రష్టం ఇచ్చా దిదృక్ష, ద్రష్టం ఇచ్చ, చూడాలి అనేటటువంటి కోరిక. ఏం కోరిక? చూడాలనే కోరిక అతనికి. సౌందర్యం ఏకస్త ఏకస్థం. ఆ సౌందర్యం అంతా కూడా, తన విశ్వ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యం అంతా కూడా ఒక్క చోట పోగు పోసేస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక కోరిక, ఒక ఉబలాటం కలిగింది ఆయనకి. ఆ ఉబలాటం కలిగి సర్వోపద్రవ సర్వ ఉపమా ద్రవ్య సముచ్చయేన, అన్ని ఉపమా ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి కలెక్షన్ అన్ని కలెక్ట్ చేసుకొని, అన్ని దగ్గరగా పోగు చేసుకొని, అన్ని పెట్టుకొని, ప్రయత్న పూర్వకంగా అన్నింటినీ తెచ్చుకొని ప్రయత్న పూర్వకంగా ఆమెని అలా సృష్టించాడు. ఎందుకు అంటే, ఒక్క చోట సౌందర్యం అంతా కలిపి ఒక్క చోట పోగు చేస్తే ఎలా ఉంటుంది, తన సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత సౌందర్యవంతంగా ఉంటుంది. ఆ, ఈ అది సాటి లేనితనంగా ఉంటుంది. ఇంతకన్నా మించింది ఇంకొకటి ఉండదు అని అని అనిపించుకోవాలి అనేటటువంటి కోరిక తోటి అలా ఆమెని ఆయన నిర్మించట. అంత ముందు చెప్పినటువంటి వాటన్నింటికి ఇది ఒక కన్క్లూషన్. ఇది దీంతో ఆ అమ్మవారి యొక్క వర్ణనని సంపూర్తి చేశాడు. ఈ చెప్పడంలో ఎలా ఉంది అని అంటే, ఇంకా ఆమె కన్నా ఇంకా ఈ నభూతో నా భవిష్యత్తు, అంతకన్నా ఆ, ఇంతకన్నా సౌందర్య రాశి ప్రపంచంలోనే లేదు అనిపించేటటువంటి విధంగా ఆమెని సృష్టించాడు. ఆయన కూడా చాలా ప్రయత్నం చేసుకోవాల్సి వచ్చింది పాపం. మామూలుగా చేయడానికి అవలేదు. అన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకొని యథాప్రదేశం, అది కూడా చాలా ఇంపార్టెంట్. యథాప్రదేశం, ఎక్కడ ఏది ఉంచాలో అక్కడే అది ఆ వస్తువుని అక్కడక్కడ అలా అలా తీర్చిదిద్ది ఒక్కొక్కటి అలా అన్నింటినీ కలిపి ఒక్క చోట పెట్టుకొని ఆ తన సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆహా, నేను ఇంతటువంటి గొప్ప సృష్టిని చేయగలిచాను. ఇంత ఇవన్నీ కలిపి ఒక్కసారి ఒక్క చోట చూసేస్తే ఎలా బాగుంటుంది, ఎంత బాగుంటుంది అని ఆయనకు కోరిక కలిగి అలా ఆమెని సృష్టించాడు. అట్లా సృష్టించి ఆ అమ్మాయి అలా పెరుగుతూ ఉంది. ఉమ్, అప్పట్లో కాలంలో చిన్న వయసులోనే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఇప్పుడు 16 ఏళ్ళు వచ్చినాయి. 16 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా తండ్రికి పెళ్లి చేయాలనే కోరిక పెళ్లి చెయ్యాలి అనేటటువంటి భావన ఇంకా రావటం లేదు. ఎందుకు రావడం లేదో ముందు చెప్పబోతాడు. అయితే మరి అందరూ అడుగుతారు కదా, ఏంటి అష్టవర్షాత్ భవేత్ కన్య అని అంటారు. మరి ఇంకా ఈ అమ్మాయికి అష్టాకి ప్లస్ 16 వచ్చేసినాయి, ఇంకా పెళ్లి కాలేదే అని తండ్రికి ఇంకా దిగులుగా లేదు. కానీ ఆమెకి తగ్గ వరుడిని తేవాలి కదా. ఇప్పుడు ఆమె సౌందర్యాన్ని అంతా మొత్తము పోగుపోసి ఒక్క చోట చేస్తే ఎట్లా ఉందో అలా ఉంది ఆమె. మరి అంతటువంటి సౌందర్య రాశికి, అంతటువంటి ఒక, ఉమ్, అపురూపమైనటువంటి వ్యక్తికి, ఆ అపురూపమైనటువంటి అమ్మాయికి అంతటి అపురూపమైనటువంటి భర్త కావాలనే తల్లిదండ్రులకి కోరిక ఉంటుంది కదా. అమ్మాయిని తీసుకొని ఎవరికో ఇచ్చి గంతకు దగ్గ బొంత అన్నట్టు ఇవ్వరు కదా. ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా అమ్మాయి కన్నా అధికుడైనటువంటి వాడు కావాలి అనిపిస్తుంది. మరి ఇంత అటువంటి సౌమ్యురాలు, గుణవంతురాలు, అపురూపమైనటువంటి సౌందర్యవతి, ఇటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడిని తేవాలి అంటే ఆయన బ్రహ్మదేవుడికే చాలా ప్రయత్నం మీద ఈమెని ఇంత సౌందర్యాన్ని అంతా పోగుపోసి ఒక్క చోట సృష్టి చేశాడు. మరి ఈ అమ్మాయి ఇంత సృష్టి చేస్తే
ఈ అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి వెతకడానికి మరి తండ్రికి ఎంత కష్టమైనటువంటి పని. తండ్రికి అలాంటి అమ్మాయికి తగినటువంటి వరుడిని తేవాలి అని అంటే ఆయన ఆలోచనలో ఒక వరుడు ఉన్నాడు. కానీ ఆ వరుడు ఏమో ఇప్పుడు పోయి ఇంకా తన తన శిఖరాల పైన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. కన్నెత్తి తెరిచి ఎవరిని చూడటం లేదు. మరి ఆ ఆ అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలి అని అంటే ఎలా అమ్మాయిని అతనిని శిఖరాల నుంచి కిందకి తీసుకొచ్చి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి? తన తన కుమార్తెకి తగిన వరుడు ఆ అమ్మాయే అని అతడే అని ఆయన మనసులో ఉన్నది. అందుకని ఎవరిని వెతకడం లేదు. ఒక వరుడి కోసంకి ఇంకా ఏమీ వెతకటం లేదు. అట్లా ఉన్నటువంటి ఆ సమయంలో ఒక్కసారి నారద మహర్షి గారు తాం నారద కామచర కదాచిత్ కన్యాం కిల ప్రేక్ష్య పితు సమీపే సమాధిదేశ ఏకవధూం భవిత్రీం ప్రేమ్ణా శరీరార్థరాం హరస్య. ఇదేంటి సర్వోపద్రమ అని వచ్చేసింది. తాం నారద, తెలుగుది రాలేదు. తాం నారద కామచర కదాచిత్ కన్యాం కిల ప్రేక్ష్య పితు సమీపే సమాధిదేశ ఏకవధూం భవిత్రీం ప్రేమ్ణా శరీరార్థహరాం హరస్య. నారద, నారద మహర్షి మనకందరికి తెలిసినటువంటి వాడే నారద మహర్షి. 14 లోకాలు తిరుగుతూ ఉంటాడు. 14 లోకాలు తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అలా అలా అన్ని లోకాలకి వెళుతూ ఎక్కడెక్కడ ఏవైనా ఒక చోట చిన్న కలహాలు ఏదన్నా పెట్టించి అక్కడ ఏదన్నా శుభము కలిగించాలి అనుకుంటే అక్కడ ఒక చిన్న ఒక కలహము రేపి అది శుభంగా పరిణమించేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఆయన పని అది నిరంతరము అలానే చేస్తూ ఉంటాడు. 14 లోకాలు అతల వితల సుతాల పాతాళ లోకాల నుంచి రసాతలం వరకు 14 లోకాలు తిరుగుతూ ఉంటాడు అట్లా అటు ఇటు. అందుకని కామచర అన్నాడు. కామచర తన ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. ఒక చోట స్థిరంగా ఉండేటటువంటి వాడు కాదు. ఎటు 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 వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళేవాడు. అలా వెళుతూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ నారద మహర్షి ఒకసారి ఇలా భూలోకానికి వచ్చాడు. వచ్చి ఆ హిమాలయ పర్వతాల దగ్గర ఆయన పని ఏంటి? ఎక్కడో ప్రతి చోట ఒక శుభంతో ఎండ్ అయ్యేటట్టుగా చెయ్యాలి. అన్ని శుభములు కలిగేటట్టుగాను అన్ని మంగళప్రదంగా అయ్యేటట్టుగా చేయటమే ఆయన యొక్క పని. ఆ పని కోసంగా తిరుగుతూ ఉంటాడు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. పాపం నారదుడు కలహాల పారి అనుకుంటా అని పేరు తెచ్చుకున్నాడు. కానీ కలహాల వల్ల జరగబోయేదేంటి? ఆ కలహం వల్ల ఒక శుభ ఫలితము, ఆ ప్రభువు యొక్క స్వామి యొక్క మహాత్మ్యము, ఆ దేవుని యొక్క పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చూపించటమే ఆయనటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే ప్రజలు అలా వెళ్ళిపోతూ ఉంటారు, పక్కకి తొలగిపోతూ ఉంటారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని చింతించే లోపల పరమాత్మని గురించి ఆలోచించకుండా మనుషులు ఈ ఇహలోక మనుషులే కాదు, పాతాళ లోకంలో వాళ్ళైనా సరే పక్కకి జరిగిపోతూ ఉంటారు. ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూపించి పరమాత్మ యందు లీనం అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు. అది ఆయన పని. అలా కామచరుడు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తనకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళగలిచినటువంటి ఆ నారద మహర్షి కదాచిత్ ఒకసారి పితు సమీపే కన్యాం ప్రేక్ష కిలా అంటే చూశాడుట. ఒకసారి చూశాడు అని. కదాచిత్ ఒకసారి పితు సమీపే తండ్రి పక్కన. ఆడపిల్లలు చాలా వరకు పెళ్లి అయ్యేంత వరకు తండ్రితోటి ఎక్కువగా అలా తండ్రి పక్కన ఉంటూ ఒబ్బిడిగా ఒబీడియంట్ గా వినయంగా
అందులోనూ ఎవరైనా అతిథులు వస్తే తప్పకుండా అతిథి మర్యాదలు చేస్తూ ఆ తండ్రిలు పక్కన అలా వెనకాల తలకాయ ఉంచుకొని అలా తండ్రి దగ్గర తండ్రిని ఆనుకొని తండ్రి దగ్గర ఉండడము అనేది మనం ఇప్పటికి కూడా చూస్తూనే ఉంటాం. అలానే ఈయన వచ్చినప్పుడు ఆమె పితు సమీపే ఆ తండ్రి గారి యొక్క సమీపంలో కన్యాం ప్రేక్ష కన్యాం ఆ కన్యను ఆ పార్వతీదేవిని ఇంకా అంటే పెళ్లి కాలేదు కదా, అవివాహిత అయినటువంటి ఆ కన్యగా ఉన్నటువంటి 16 ఏళ్ల వయసులో యుక్త వయసులో ఉన్నటువంటి ఆ అమ్మాయిని బాల్యం నుంచి దాటింది, అందుకని కన్యాపదం. కన్యాం కిల ప్రేక్ష ఆ పిల్ల ఒకసారి ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూసి అంటే కన్యగా ఉంది, ఇంకా 16 ఏళ్ళు వచ్చేసినాయి. 16 ఏళ్ళు వచ్చినా ఇంకా తండ్రి చాటు బిడ్డగా తండ్రి వెనకాల తండ్రి పక్కన అక్కడ నిల్చొని అలా ఆ ఉన్నది. ఇదేంటి అని ఒక చిన్న ప్రశ్న అన్నమాట ఆయనకు. ఆ కన్యాం కిల ప్రేక్ష ఆ కిల అన్నటువంటి ఒక అవ్యయం. ఆ అవ్యయం ఏంటంటే ఆ ఆ, ఏంటి అమ్మాయి చాలా చక్కగా అందంగా ముద్దుగా ఉన్నది, ఆ, యవ్వనవతిగా ఉన్నది, ఇంకా పెళ్లి కాని అమ్మాయి తండ్రి ఆ చాటు బిడ్డగా ఉన్నది అని ఒక ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక స్నేహము తోటి ఆ అమ్మాయిని కన్యను చూసి కన్యాం ప్రేక్ష ఆ యొక్కటువంటి కన్యను ప్రేక్ష చూసి ఏక వధూం భవిత్రి సమాధి దేశ. అప్పుడు ఆ హిమవంతుడికి ఒక సమాధి దేశ సమ ఆదిదేశ అది ఒక ఆదేశము ఇచ్చాడు. ఏమని ఆదేశం ఇచ్చాడు అంటే ఏకవధూం భవిత్రీం హరస్య శివునికి హరునికి శంకరునికి ఏకవధూం భవిత్రీం, ఈమె ఏకవధు, ఈమె ఒక్కతే భార్య. అంటే సవతులు లేనటువంటిది ఒకే ఒక భార్య. అంతకు ముందు ఉన్నటువంటి భార్య పాపం సతీదేవి మరణించింది, ఆమెనే పార్వతిగా జన్మించింది. ఇంకా ఏకవధువు భవిత్రి అంటే కాగలదు. ఈ ఏకవధువుగా కాగలదు, ఒకటే ఒక భార్యగా ఆ హరుని యొక్క భార్యగా కాగలిచినటువంటిది మున్ముందు భవిష్యత్తులో ఆయనకు ఒకటే భార్యగా కాగలిచినది. తర్వాత అదొకటే కాదు, కేవలం భార్యగా ఉండడమే కాదు, భార్యగా పక్కన ఉండడమే కాదు, ప్రేమణ ఆ హరునికి ప్రేమణ చాలా ప్రేమతోటి ఆయన యొక్క శరీర అర్ధహరం, ఆ తన ప్రేమతోటి ఆమె యొక్క ఆ శివుని యందు ఉన్నటువంటి ప్రేమతోటి శరీర అర్ధహరం. ఈ ప్రేమణ అన్న పదం శివునికి కూడా తీసుకోవచ్చు. ఈ శరీర అర్ధహరం, అతని శరీరంలో నుండి అర్ధ భాగాన్ని హరించేది, ఆయన గ్రహించేది. ఆయన శరీరంలో నుంచి ప్రేమ చేత, అంటే కొట్లాడి కాదు నీలో సగం నేను అని కాదు, ప్రేమతోటి ఆయన శరీరంలోని ఒక అర్ధ భాగాన్ని, కుడి పక్కన శివుడు ఎడమ పక్కన పార్వతి, అలా శరీరంలో ఒక అర్ధ భాగాన్ని గ్రహించేది, తీసుకునేది. ఆయన శరీరంలోని అర్ధ భాగాన్ని తీసేసుకునేదిగా భవిత్రీం కాగలదు అని సమాధి దేశ అని ఆదేశము ఇచ్చాడు హిమవంతునికి. అయ్యా నువ్వేమీ భయపడక్కర్లేదు, ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదేమో అని, నువ్వు ఈ అమ్మాయి ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో ఈమె హరునికి శివుని యొక్క శివుని యొక్క ఏకైక భార్యగా, ఒకే ఒక భార్యగా, సవతులు లేనటువంటి దానిగా, అంతేకాకుండా తన ప్రేమ చేత, శివుని ప్రేమ చేత అతని శరీరంలోని శివుని యొక్క శరీరంలోని అర్ధ భాగాన్ని కూడా గ్రహించుకొని అర్ధనారీశ్వర రూపంలో, అర్ధనారీశ్వర
ఇట్లాంటి తత్వాలే అన్నమాట మనకి కావ్యాలలో నేర్పించేది, చూపించేది. శరీర అర్ధహరం ప్రేమ్ణ. దేంతో గ్రహించింది ఆమె అనంటే ప్రేమ్ణ, ప్రేమ చేత. ఆ ప్రేమ్ణ శరీర అర్ధహర, ఆ ప్రేమతోటి ఆయన శరీరంలోని ఒక అర్ధ భాగాన్ని గ్రహించేదానిగా భవిత్రీం కాగలదు అని సమాధి దేశ అని సమాధి దేశ అతను ఆదేశము ఇచ్చాడు. అతను ఆజ్ఞాపించాడంటే సలహా ఇచ్చాడు. నువ్వేం భయపడకు, ఈ అమ్మాయి అతనికి హరునికి శివునికి భార్య కాగలదు, ఏకైక భార్య. ఆ, ఆయన ఏకపత్ని వ్రతుడుగా ఉంటాడు. ఆమెను వివాహం చేసుకొని అంతేకాకుండా తన శరీరంలో అర్ధభాగం కూడా ఆమెకు ఇచ్చేస్తాడు. ఈమె అతని శరీరంలోని అర్ధభాగాన్ని కూడా తీసుకొని వాళ్ళిద్దరూ దంపతులుగా ఉంటారు, కాగలరు అని అతడు ఆ నారద మహర్షి హిమవంతుడికి సమాధి దేశ సందేశాన్ని ఆదేశాన్ని ఇచ్చాడు, ఆజ్ఞాపనమును చేశాడు. ఆయన ఆనతిని ఇచ్చాడు, ఒక సలహా భయపడకని ఒక ఒక ఉపదేశాన్ని చేశాడు, ఉపదేశము ఇచ్చాడు. ఈమె ఇస్తుంది అని. ఆ శరీర అర్థహరాం హరస్య. శరీర అర్థహరాం, హరాం అంటే హరించినది, తీసుకున్నది, గ్రహించేది. ఇలా అర్ధ భాగాన్ని అది కొట్లాడి ఫైటింగ్ చేసి నీలో సగం నేను, నాలో సగం నువ్వు, ఆకాశంలో సగం నేను, ఆకాశంలో సగం నువ్వు, ఇంట్లో జీతం సగం నీది సగం నాది, ఖర్చులు నీవి ఖర్చులు నావి, ఇలాంటివన్నీ కాదు. ఆ ప్రేమతోటి అతని శరీరంలోనే అర్ధ భాగాన్ని, అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సాన్నిహిత్యము కానీ ఎంత దగ్గరగా ఎంత కూడి ఉంది అని అంటే రెండు ఒక్కటిగా ఉన్నాయి. రెండుగా కాకుండా రెండు కలిసి ఒకటిగా ఉన్నటువంటి భార్యగా ఆమె కాగలదు అని ఆయన హిమవంతునికి సమాధి దేశ ఉపదేశాన్ని ఇచ్చాడు, ఒక సలహాని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ఉపదేశాన్ని హిమవంతుడు గ్రహిస్తున్నాడు, గ్రహించడం లేదు, గ్రహించి ఏం చేస్తున్నాడు? ఆ మరి ఆ గ్రహించిన తర్వాత దానికి అది తన వల్ల అవుతుందా కాదా అని భయపడుతున్నాడు. ఏం చెయ్యాలని నారద మహర్షిని సలహా అడుగుతున్నాడు. అవన్నీ కూడా మరి నెక్స్ట్ క్లాస్